ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నైమిసారణ్య ఆశ్రమంలో శౌనకాది మహాములందరికీ సూత మహాముని ఇటు తెలియజేస్తున్నాడు. విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి. శౌనకాది మహాములకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మునివర్య, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాసా పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందుగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాం. కావున దీన్ని వివరించి తెలియజేయమని కోరిరి. అప్పుడు సూత మహర్షి ఆ ప్రశ్నలను ఆలకించి, ఓ ముల్లారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినది. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మములు ఫలము చేకూరు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు అతి ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రతమహిమను వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతే కాదు, సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించదము వినుము అని చెప్పాను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెబుచున్నాడు, శ్రద్ధగా ఆలకింపుముడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుట తప్పనిసరి నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలెను. రాత్రులు విష్ణు ఆలయము కానీ శివాలయమునకు కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపములండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు అగుదురని చెబుచున్నాడు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ, లేక ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన వారిని కానీ, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకలోకముల పడి యమకింకరుల చేత నానావిధ హింసలను పాల్పడుదురు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమీ నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులు అగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మల నుండి వారికున్న సకల పాపములు పోయి మరుజన్మలు లేక వైకుంఠము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టును. కావున ప్రతి మానవుడు
ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకార్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇట్లా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి అయినను తమ శక్తి కొలది వ్రతము ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేస్తూ పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము వచ్చును. ఈ కథను చదివిన వారికిని విన్నవారికిని శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములను ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయున అని సూత మహర్షి శౌనకాది మహాములకి ఈ కార్తీక మాస యొక్క వైభవాన్ని మహత్యాన్ని చెప్పాడు. ఇది స్కాంద పురాణమందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఈ 30వ అధ్యాయము సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతో, ఓం సర్వేషాం శాంతిర్భవతో, ఓం సర్వేషాం పూర్ణం భవతో, ఓం శాంతి శాంతి శాంతి. కార్తీక మాస పురాణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.